తెలంగాణలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయకపోవడంతో రైతు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో ఈ పథకం అటకెక్కడంతో రైతులు రోడ్డు మీదకొచ్చారు. ఈ పథకం వెంట పరుగులు పెట్టిన కాంగ్రెస్ సర్కారు అమలు చేయకపోవడంతో మండిపడుతున్నారు. 3 సీజన్లు పూర్తి కాగా ఏ ఒక్క సీజన్లో కూడా ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని ఎందుకు అమలు చేయలేదు? రైతుల ప్రయోజనాలకు పెద్దపీట వేసే ఈ పథకాన్ని పట్టించుకుంటలేదా? ఇందుకు గల కారణాలేంటి? ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల వల్ల దెబ్బతినే పంటలకు పరిహారాన్ని అందించాలనేది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం యొక్క ఉద్దేశం. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడంతో రైతులు ఏటా తీవ్రంగా నష్టపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తుంది. 3 సీజన్లు పూర్తి కాగా ఏ ఒక్క సీజన్లో కూడా ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అమలు చేయలేదు. గడిచిన సీజన్లో అకాల వడగళ్ల వర్షాలకు 5,482 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, మామిడి, కూరగాయల పంటలు నష్టపోయినా పరిహారం చెల్లించలేదని రైతులు పేర్కొన్నారు. ఫసల్ బీమా పథకం అమల్లో ఉంటే బీమా కంపెనీల ద్వారా పరిహారం వచ్చేదని పేర్కొంటున్నారు. ఈ వానాకాలం సీజన్లో జిల్లాలో 2,72,678 ఎకరాల్లో పంటలు సాగు కాస్తున్నాయని వ్యవసాయ శాఖాధికారులు అంచనా వేశారు. ఇందులో అత్యధికంగా 2,12,500 ఎకరాల్లో వరి, 52,500 ఎకరాల్లో పత్తి, మిగతా మొక్కజొన్న, కంది, పెసర, వేరుశనగ, బబ్బెర, ఆయిల్ పామ్, కూరగాయలు సాగు కానున్నాయని అంచనా వేశారు. అతివృష్టి, అనావృష్టి, తెగుళ్లు సోకటం వల్ల పంట నష్టపోయే రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. 2016 ఫిబ్రవరి 18న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ఆరంభించింది. ఈ పథకం కింద ప్రీమియం డబ్బులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తుంటాయి. రైతు వాటా కింద వానాకాలం సీజన్లో పంట మొత్తంలో 2%, యాసంగి సీజన్లో 1.5% ప్రీమియంను బీమా కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుంది. పథకం అమలును రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షించాల్సి ఉంటుంది. బీమా కంపెనీలకు టెండర్ల ద్వారా ఖరారు చేయాల్సి ఉంటుంది. ఆహార పంటలతో పాటు వాణిజ్య పంటలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తూ ఉంటారు. రాష్ట్రంలో ఫసల్ బీమా పథకాన్ని వానాకాలంలో 5 పంటలు వరి, పత్తి, కంది, మొక్కజొన్న, వేరుశనగ పంటలకు, యాసంగిలో 6 పంటలు వరి, పప్పు దినుసులు, మొక్కజొన్న, వేరుశనగ, మినుములు, జొన్న పంటలకు వర్తింపజేశారు. అయితే 2020 నుంచి ఫసల్ బీమా పథకం నుంచి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుకుంది. ఈ పథకంలో పలు చేర్పులు, మార్పులు చేయాలని సూచించింది. రైతులు బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకునే సమయంలో ఆ రుణం నుంచే బ్యాంకర్లు రైతుకు చెల్లించే బీమా ప్రీమియం మొత్తాన్ని మినహాయించుకునే విధానాన్ని ఎత్తివేయాలని నాటి ప్రభుత్వం పేర్కొంది. పంటల బీమా పథకంలో చేరటం, చేరకపోవటం అనేది రైతు ఇష్టంగా ఉండాలని పేర్కొంది. ఆ తర్వాత నుంచి కేంద్ర ప్రభుత్వం పంటల బీమా పథకంలో పలు మార్పులు తీసుకువచ్చింది. బీమా చేయడం నిర్బంధం కాకుండా రైతులకు ఇష్టముంటేనే చేరే విధంగా నిబంధనలు మార్చారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఆ పథకంలో చేరలేదు. దీంతో రైతులు నేరుగా పంటల బీమా పథకంలో చేరితే 60% ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. దీంతో అది భారంగా భావించిన రైతులు ఆ పథకంలో చేరలేదు. నాటి ప్రభుత్వం ఫసల్ బీమా పథకం నుంచి చేతులెత్తేశారు. దీంతో ప్రకృతి వైపరీత్యాల వల్ల చాలా వరకు నష్టపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే గతేడాది వానాకాలం సీజన్ నుంచి అమలు చేస్తామని, రైతుల మీద భారం వేయకుండా బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. కానీ ఆ సీజన్లో పంటల బీమా పథకాన్ని అమలు చేయకపోగా గడిచిన యాసంగి సీజన్లోనైనా అమలు చేస్తుందని రైతులు చూశారు. కానీ ఆ సీజన్లో కూడా అమలు చేయలేదు.
దీంతో 2 పర్యాయాలు కురిసిన అకాల వడగళ్ల వర్షాలకు పెద్దపల్లి, సుల్తానాబాద్, ధర్మారం, ఓదెల, కాల్వశ్రీ రాంపూర్, ముత్తారం తదితర మండలాల్లో 5,482 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, మామిడి, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేశారు. పరిహారం కోసం ప్రభుత్వానికి నివేదిక పంపించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, ఎకరానికి 10,000 రూపాయల పరిహారం ఇస్తామని ప్రకటించినా ఇవ్వలేదు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని వినతి పత్రం ఇచ్చారు. అయినా పరిహారం విడుదల కాలేదని రైతులు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ వానాకాలం సీజన్ నుంచైనా ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలని రైతులు కోరుతున్నారు. కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామ రైతుల పరిస్థితి చూస్తూ ఉంటే అన్నమో రామచంద్ర అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి అధికారులు, ప్రభుత్వం ఏదైతేనేమి సన్న రకం వడ్లు పెట్టండి, బోనస్ ఇస్తాము, పంట మార్పిడి జరగాలి, సన్న వడ్లు పెట్టాలి అని చెప్పేసి మరి మండలంలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ మరి రైతులను సన్నపట్ల దిశగా వాళ్ళని ప్రభావితం చేసి మరి ఒక్కొక్క రైతు సుమారుగా 5 నుంచి 6 ఎకరాల సన్నపట్లు పెట్టినటువంటి సందర్భం. మరి బోనస్ మాట దేవుడరు గాని ఇప్పటి వరకు పంట కోసి సుమారుగా 48 రోజులైనప్పటికీ దాని దిక్కు చూసినటువంటి ఎవరు లేరు, నాయకులు లేరు, మరి అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా లేరు. మరి ఏంద్ర పరిస్థితి అంటే గనక మిల్లర్లు సన్నపట్లు మేము దించుకోము, మాకు సన్నపట్ల గురించి కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వలేదు అంటున్నారు. మరి ఏ ఆదేశాల ప్రకారం రైతులను మీరు రైతులను ప్రలోభ పెట్టి మరి బోనస్ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం అదే సన్నపట్లను పెట్టుకున్నటువంటి రైతులను ఎందుకు కాపాడలేకపోతా ఉంది? మరి గత 15 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు మరి ఆ వడ్లు మొలకలెత్తి మరోసారి నాటేసే విధంగా తయారైనవి. ప్రభుత్వ అధికారులారా, కలెక్టర్ గారు దయచేసి మా రైతులను ఆదుకోండి. ఎద్దేసిన వ్యవసాయం, రైతేసిన రాజ్యం బాగుపడ్డ దాఖలాలు లేవు. తస్మత్ జాగ్రత్త, రైతు కంట కన్నీరు చూస్తే ఈ రాజ్యానికి ముప్పు తప్పదని చెప్పి హెచ్చరిక జారీ చేస్తూ రైతుల పక్షాన వెంటనే కలెక్టర్ గారు వచ్చి మరి ఈ కొనుగోళ్లు ప్రారంభించేంత వరకు ఇక్కడ ఉన్నటువంటి రైతులందరం మరి దేనికైనా సిద్ధం. మండలం వెంకట్రావుపేట గ్రామం. నేను 6 ఎకరాల సన్న రకం గవర్నమెంట్ సన్నలకు బోనస్ ఇస్తా అంటే 6 ఎకరాలు సన్నవరి రకం వేసిన నేను వరి కోత కోసి 48 రోజులు అవుతుంది. ఇప్పటికీ కాంట కావట్లేదు. కాంట అయినా లారీలను మిల్లర్లు దించుకోవట్లేదు. కానీ ఇక్కడికి 5-6 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. ఒక్క ఆఫీసర్ కానీ ఒక్క లీడర్ కానీ ఎవరు నచ్చి రైతును పరామర్శించడం లేదు. దీని గురించి మేము ధర్నా చేయడమా ఏంది? ధర్నా గురించి కొండరావుపేట క్రాస్ రోడ్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. వెంటనే కలెక్టర్ గారు స్పందించి ఇక్కడికి వచ్చి ఈ వడ్లు అన్ని ఖాళీ చేయాలని కోరుతున్నాం.